పక్క రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది, అమ్మకాలు జరగట్లా, కొనుగోలు జరగట్లా, చాలా పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒకప్పుడు మేము 100 ఫ్లాట్లైనా అలా అమ్మేసేవాళ్ళం, ఇప్పుడు అందుట్లో 10, 20 అమ్మితే అబ్బో చాలా ఎక్కువ అమ్మినట్టుగానే ఫీలింగ్ వస్తుంది అన్నారు ఇంతకుముందే మీరు. ఒక పక్క మరో పక్క చూస్తే ఈ కోణం అయితే, ఇంకో పక్క ఒక రాజ్ పుష్ప, ఒక మైహోమ్ భుజ, మీరు చెప్పినంతకుముందు నియోపోలిస్ అని, కొన్ని కన్స్ట్రక్షన్, అపర్ణ కన్స్ట్రక్షన్ అని, అదని ఇదని, ముప్పా హోమ్స్ అని, అసలు వాళ్ళ దగ్గర హాట్ కేకులు కదా, అలా ఎలా సాధ్యం? అంటే వాళ్ళ బ్రాండ్ వాల్యూ, వాళ్ళని చూసి, వాళ్ళ వ్యవహారాలు చూసి, ఇప్పుడు జయభేరి వాళ్ళది కూడా, జయభేరి పేరు వింటేనే పరిగెత్తుకుంటూ వెళ్తారని ఇప్పటికీ పేరుంది. ఎందుకని మీకు వాళ్ళకి తేడా ఏంటి? అది ఒకటి చెప్తా. అంటే ఇక్కడ ఒకటే, మన హైదరాబాద్ సిటీలో మనం ఇక్కడ ఎంప్లాయీస్ని తీసుకొని మనం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వరకు. ఇప్పుడు ఆల్రెడీ వెల్ సెటిల్డ్, అంటే తాతల తండ్రుల ఆస్తులు, ఊర్లలో 100 ఎకరాలు ఉన్న పుట్టిన పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు, పెద్ద ఇప్పుడు హైదరాబాద్, మన తెలంగాణ 50,000 కంపెనీస్ ఉన్నాయి. ఈ మేనేజింగ్ డైరెక్టర్స్ పిల్లలు, దగ్గర డైరెక్టర్స్ పిల్లలు, అంటే వీళ్ళు సూపర్ వెల్ సెటిల్డ్ అనమాట. ఓకే, నెలకు ₹1 నుంచి 10 కోట్ల వరకు కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు నెలకి. ఇప్పుడు సోకాల్డ్ బిలియనీర్ పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ ఈ హై ఎండ్ మహేం భుజ, ఇప్పుడు మేము ఉన్నాం మహేం భుజ, హై ఎండ్ ఎంపీ పిల్లలు, ఎమ్మెల్యే పిల్లలు, సినిమా హీరోలు, డైరెక్టర్స్, సినిమా డైరెక్టర్స్ మొత్తం ఇంకా అక్కడే ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళకి ఈ 5 కోట్లు 10 కోట్లు పెద్ద విషయం కాదు. దానివల్ల ఏంటంటే హై ఎండ్ మైహోము, అపర్ణ కానివ్వండి, డిఎస్ఆర్ కానివ్వండి, వంశీరాయణ కానివ్వండి, ఇట్లా కొన్ని రాజ్ పుష్ప కానివ్వండి, హై ఎండ్ ఇక. అంటే వీళ్ళందరినీ ఎంప్లాయీస్, ఈ ఐటీ ఎంప్లాయీస్, బ్యాంకర్స్, వీళ్ళతో సంబంధం లేదు. ఇంకా అంటే రాజులు, జమీందారులు టైపు ఉన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోసం అనమాట ఈ హై ఎండ్ ఎమ్యూనిటీస్. అంటే సెంట్రల్ 1,00,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌసులు, పెద్ద స్విమ్మింగ్ పూల్స్, వెల్ డిజైన్డ్ గార్డెన్స్, ప్లే గ్రౌండ్స్, అన్ని ఆల్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉన్నటువంటి అన్నీ ఇంకా అదొక భూతాల స్వర్గం అనమాట. ఇటాటాట్లో ఉండాలి అని వీళ్ళు వెల్ సెటిల్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఎన్ఆర్ఎస్ పిల్లలు, వీళ్ళందరూ కూడా అలాంటి వాటిలో కనబడదు. అలాంటి లగ్జరీస్కి ఇంకా ఇబ్బంది లేదు, సేల్స్కి ఇబ్బంది ఉండదు. అట్లాంటి మీరు మొన్న అదే చాలా పెద్ద వాళ్ళందరూ కూర్చున్నప్పుడు డిస్కషన్, 12,000 ఎస్ఎఫ్టీలు, 16,000 ఎస్ఎఫ్టీలే మొత్తం అమ్ముడు పోయినాయి, 2,000 ఎస్ఎఫ్టీలు, 3,000 ఎస్ఎఫ్టీలు అమ్ముడు పోవట్లేదు. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అనగానే 25,000 విలేజెస్ ఉంటాయి. తెలుగు 2 రాష్ట్రాల్లో 25,000 విలేజెస్ ఉంటాయి. మినిమం ఆ విలేజ్ పెద్ద ఎవరైతే ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జడ్పీటీసీ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి, రాజ్యసభ, ఇట్లా సినిమా హీరోలు, సైడ్ యాక్టర్స్, హీరోయిన్లు, పాతకాలంలో జమీందారులు, ఆ కుటుంబాలు, అమెరికాలో సెటిల్ అయిన కుటుంబాల పిల్ల, ఇంకా వెల్ సెటిల్డ్ అనమాట వీళ్ళు 5 కోట్ల కంటే లెఫ్ట్ హ్యాండ్, 8 కోట్లు అంటే లెఫ్ట్ హ్యాండ్తో ఇచ్చేస్తారు. లగ్జరీస్ పీపుల్ ఉన్నారు హైదరాబాద్లో, బిలియనీర్స్ ఉన్నారు, 100 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి ఈజీగా కొనేస్తారు. కానీ మధ్యతరగతి వాళ్ళ మనస్తత్వం కూడా మారుతుంది కాస్త. ఒక సాఫ్ట్వేర్లో మంచి శాలరీ తీసుకునే వాళ్ళ మనస్తత్వం కూడా మారుతుంది. వాళ్ళు కూడా, మనం కూడా ఎందుకు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, ఒక చిన్న విల్లా కొనుక్కుందాం, కుదిరితే, కుదరకపోయినా కానీ భార్యాభర్తను ఉద్యోగం చేస్తున్నాం, లోన్ పెట్టుకుందాం, మన కళలు సాకారం చేసుకుందాం, ఒక విల్లా కొనుక్కుందాం, ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుందాం, ఒక డూప్లెక్స్ హౌస్ కొనుక్కుందాం అనే ఆలోచనలోకి వస్తున్నారు కదా. మరి అవి చిన్న స్థాయి వ్యాపారాలని, రియల్ ఎస్టేట్ వాళ్ళని బతికించలేవా? ఇప్పుడు పరిస్థితుల్లో లేదు. విల్లా అనేది 2.5 కోట్లు మినిమం, తక్కువ లేదు ఎక్కడ. అయితే మీకు ఇట్లా వెళ్ళండి, శంకరపల్లి వెళ్ళినా కానీ 2.5 కోట్లు మినిమం, 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఎక్కడుంది? విల్లా 200 గజాలు మినిమమ్, 200 గజాల్లో 2,000 ఎస్ఎఫ్టీ వేసుకోండి, 2 కోట్లు ఉంటుంది మినిమం, 10,000 రూపాయలు. శంకరపల్లిలో కూడా 10,000, 11,000 చెప్తున్నారు ఎస్ఎఫ్టీ. అంటే 5 కోట్ల రూపాయలు ల్యాండ్ వాల్యూ ఉంది కదా, 200 గజాలు అంటే ఇట్లా. ఇప్పుడు మినిమం 20 శంకరపల్లిలో 30,000 రూపాయలు గజం చెప్తున్నారు, 200 గజాలు అనగానే అట్లా ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ 60-70 లక్షలు ఉంది. 30,000 ఇంటూ 200 గజాలు వేసుకున్న 60 లక్షల ల్యాండ్ కాస్ట్ ఉంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ మినిమం 2,000 ఎస్ఎఫ్టీ అనుకోండి. ఇండిపెండెంట్ హౌస్ కట్టాలంటే కొంచెం విల్లా స్థాయి కట్టాలంటే 3,000-3,500 అవుతుంది. ఇక దానికి తిరుగుడు అవి అన్నీ కలిపి డెవలప్మెంట్స్ ఉంటాయి కదా, మినిమం 2-2.5 కోట్లు ఎక్కడ తక్కువ లేని పరిస్థితి.
అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు విల్లా కొనాలంటే కష్టమే. అంటే మళ్ళీ శంకరపల్లి దాటుకుంటే ఫామ్ హౌస్ కట్టుకున్నట్టు అవుతుంది. సంగారెడ్డి దాటి కడితే ఇంకా ఫామ్ హౌస్లోనో ఎక్కడో ల్యాండ్ తీసుకుని కట్టుకోవడం బెటరు. ఓకే. ఇటువైపు కడతాలు, ఇంకా మీకు ఇటువైపు కడతాలు లోపలికి అయితే ఇంకా లేవు కదా. విల్లా ప్రాజెక్ట్ అంటే మినిమం 10 ఎకరాల్లో కట్టాలి. ఓకే. అంతే కదా. వీళ్ళు ఓన్గా కట్టుకుంటే ఇక 200 స్క్వేర్స్ ప్లాట్ తీసుకొని ఇంకా విల్లా కట్టుకుంటే ఇంకా క్లబ్ హౌస్లు ఉండవు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మినిమం గేటెడ్ కమ్యూనిటీ ఉండాలనేది సేఫ్టీ సెక్యూరిటీ చూస్తున్నారు. ఎస్. సో ఇప్పుడు మరి హైడ్రా ఎఫెక్ట్ ఏం లేదంటారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద? ఇప్పుడు నేను గట్టిగా చెప్తాను, హైడ్రా ఎఫెక్ట్ అనేది లేదు లేదు లేదు. హైడ్రా పెట్టినది వేరు. రేవంత్ అన్న ఆయన మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళారు కాబట్టి ఈ కష్టాలన్నీ చూశారు ఆయన. బండి మీద వెళ్తున్నప్పుడు వర్షం వచ్చి రోడ్డు మీద నీళ్ళు ఉన్నప్పుడు కింద పడ్డ వాళ్ళని కూడా చాలామంది చూశాడు ఆయన. ఇప్పుడు బండ్ల మీద వెళ్తూ ఉంటారు, వర్షం వచ్చేస్తుంది, ఆ గుంట ఉంటుందా లేకపోతే పెద్ద గుంట ఉంటుందో తెలియదు, వాడు దాంట్లో పడిపోవటం, ప్రమాదాలు జరగటం, ఆ రోడ్ల మీద నీళ్ళు నిలబడిపోవటం, అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవటం. 6 గంటలకు తండ్రి ఇంటికి వస్తారని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో. వర్షం వచ్చి రోడ్ల నిండా నీళ్ళు నిండిపోయి 8-9 గంటలైనా రాకపోతే ఎంత బాధ ఉంటుంది ఫ్యామిలీస్కి. ఇవన్నీ రేవంత్ అన్న చూశాడు, విన్నాడు. సో దానివల్ల హైడ్రా పెట్టిందే దానికోసం.